హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన రెసిపీ హెల్తీ అండ్ టేస్టీ కరివేపాకు కారప్పొడి అండి. వేడి వేడి అన్నంలో ఈ పొడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా చాలా రుచిగా ఉంటుంది. అలాగే కరివేపాకుతో తయారు చేస్తున్నాం కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఈ కరివేపాకు కారప్పొడిని తయారు చేసుకోవడానికి నేను 2 కట్టల కరివేపాకును తీసుకున్నాను. ఈ కరివేపాకును బాగా కడిగిన తర్వాత తడి లేకుండా పొడి క్లాత్లో ఫ్యాన్ కింద ఒక హాఫ్ అన్ అవర్ ఆరబెట్టి తీసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కొద్దిగా కాగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ధనియాలను వేసుకొని వేపుకోవాలి. చూడండి, ధనియాలు ఈ విధంగా బాగా వేగిన తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసి జీలకర్రను కూడా బాగా వేపుకోవాలి. అయితే జీలకర్ర వేపుతున్నప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి వేపుకోండి. జీలకర్ర వేగడానికి ఎక్కువ టైం పట్టదండి. హై ఫ్లేమ్లో పెట్టి వేపామంటే తొందరగా మాడిపోతుంది. ఇలా ధనియాలు జీలకర్ర బాగా వేగిన తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోనే ఇంకో స్పూన్ ఆయిల్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ల మినప్పప్పును వేసి వేపుకోవాలి. చూడండి, మినప్పప్పు ఈ విధంగా మంచి గోల్డ్ కలర్కి వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాక ఈ మినప్పప్పును కూడా వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోనే నేను 30 వరకు నాటు ఎండుమిరపకాయలను అయితే తీసుకున్నానండి. ఇలా నాటుకాయలు తీసుకున్నట్లయితే కారప్పొడి అనేది చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఎక్కువ స్పైసీగా కూడా లేకుండా ఉంటుందండి. ఈ ఎండుమిరపకాయలను కూడా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేపుకొని తీసుకోవాలి. ఇలా ఎండుమిరపకాయలు బాగా వేగిన తర్వాత వీటిని కూడా వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోనే ఇంకో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా కొద్దిగా కరివేపాకు వేసి వేపుకుంటున్నానండి. కరివేపాకు అంతా ఒకేసారి వేసామంటే వేపుకోవడానికి కష్టమవుతుంది, అలాగే వేగడానికి కూడా కష్టమవుతుందండి. ముందుగా కొద్దిగా కరివేపాకును తీసుకొని ఇలా క్రిస్పీగా అయ్యే వరకు వేపుకోవాలి. కరివేపాకు వేగిందా లేదా చెక్ చేసుకోవడానికి కొంచెం కరివేపాకును చేతిలోకి తీసుకొని ఇలా నలిపి చూడండి. ఇలా నలిపినప్పుడు ఈజీగా పొడైపోవాలి. ఇలా వేగాక ఈ కరివేపాకును కూడా వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలాగా మిగిలిన కరివేపాకును కూడా కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ స్టవ్ని సిమ్లో పెట్టుకొని బాగా క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ లోపుగా మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎండుమిరపకాయలు అలాగే మినప్పప్పు ధనియాలు కూడా బాగా చల్లారుంటాయండి. వీటన్నింటినీ కూడా ఒక మిక్సీ జార్లోకి తీసుకొని రుచికి సరిపడా కల్లుప్పును కూడా వేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా ముందుగా మనం మిరపకాయలను మిక్సీ పట్టిన తర్వాత ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న కరివేపాకును కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా కరివేపాకు మొత్తాన్ని కూడా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత పెద్ద సైజు వెల్లుల్లి గడ్డను తీసుకొని పొట్టు తీయకుండా పాయలుగా చేసుకొని మిక్సీ జార్లో వేసి మెత్తగా కాకుండా అక్కడక్కడ వెల్లుల్లిపాయలు కనిపించేలాగా కోర్స్గా మిక్సీ పట్టి తీసుకోండి. ఇలా తయారు చేసుకున్న కరివేపాకు కారప్పొడి 2-3 నెలల వరకు నిల్వ ఉంటుందండి. ఇది రైస్లోకే కాదు ఇడ్లీలో కూడా చాలా చాలా బాగుంటుంది. నేను చెప్పిన ప్రాసెస్లో ఒక్కసారి కరివేపాకు కారప్పొడిని ట్రై చేయండి. ట్రై చేశాక టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మర్చిపోవద్దండి. అలాగే ఇలాంటి సింపుల్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.